హాయ్ అండి. అందరికీ నమస్తే. నమస్తే అనే పదం మీద నుంచి ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. నమస్తే అని చెప్పడం వల్ల కొంతమందికి నవ్వులాటగా ఉంటుంది. కొంతమందికి అతి వినయంలాగా అనిపిస్తుంది. కానీ నా వరకు నమస్తే అని చెప్పడం ఒక గౌరవంలాగా ఉంటుంది. ఎవరినైనా ఎదుటి వాళ్ళని పరిచయం చేసుకున్నప్పుడు నమస్తే అనే గౌరవాన్ని ఇవ్వడం వల్ల మన క్యారెక్టర్ మీద ఒక మంచి ఒపీనియన్ వస్తుందండి. సో నమస్కారం పెట్టడం వల్ల మన క్యారెక్టర్లో గర్వాన్ని తీసేసినట్లు ఉంటుందండి. మనం ఎవరి దగ్గర తల ఉంచుతామో తెలుసా అండి? దేవుడి దగ్గర. దేవుణ్ణి ఎలా మొక్కుతామండి? చేతులు రెండు జోడించి నమస్కారం పెడతాం కదండి. సో అలాంటప్పుడు చేతులు పెట్టి నమస్కారం చేయడంలో తప్పే ఉందండి. సో మన క్యారెక్టర్ని మంచిగా చూపించడానికి కూడా అది ఒక విధంగా కనపడుతుందండి. సో మన పిల్లలకు కూడా ఆ సంస్కారాన్ని నేర్పించడం వల్ల పెద్దల పట్ల గౌరవం ఇచ్చాలి, పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి అనే ప్రవర్తన పిల్లలకి అలవాటు ఉంటుందండి. నా పిల్లలకి నేను అదే నేర్పుతాను. సో మీరు కూడా అలా నేర్పించండి. సో నమస్కారం చేయడం వల్ల గర్వాన్ని అనేది తలదించినట్లు ఉంటుందండి. గర్వం మన క్యారెక్టర్లో ఎప్పుడూ ఉండకూడదండి. సో ప్రతి ఒక్కరు పిల్లలకు కానీలే, పెద్దవాళ్ళు కానీలే నమస్కారం అనే సంస్కారాన్ని నేర్పిస్తారని కోరుకుంటూ, నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటుంది అని భావిస్తే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అనేది మనం నేర్చుకోవడం వల్ల వేరే అలవాట్ల నుంచి దూరం పరిచినట్లు ఉంటుంది. దీనివల్ల షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటుంటారు మనిషి కలిసినప్పుడు. ఆ షేక్ హ్యాండ్స్ వల్ల రోగాలే వస్తున్నాయి కదండి. కరోనాలో కూడా మనం అది అనుభవించాం. అలాంటిది రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తే తప్పే ఉందండి. సో మన గౌరవాన్ని పెంచుకున్నట్లుంటుంది, మన పరిశుభ్రతని పెంచుకున్నట్లుంటుంది, మన క్యారెక్టర్ని మంచిగా చూసుకున్నట్టుంటుంది, మన ఆరోగ్యాన్ని కూడా మంచిగా చూసుకున్నట్టు ఉంటుంది. షేక్ హ్యాండ్స్ ఇస్తే కల్చరా అండి? నమస్కారం పెడితే పద్ధతిగా ఉండదా అండి? ఇది పాటించడంలో తప్పే ఉంది. సో నాకు తెలిసి నమస్కరించడం అనేది ఒక సంస్కారంగా ఉంటుందండి. ఒక పద్ధతిని మనం నేర్పించుకున్నట్లు ఉంటుంది, ఒక పద్ధతిగా మన క్యారెక్టర్ని చూసుకున్నట్లు ఉంటుందండి. పిల్లలకి ఒక్కసారి నేర్పించి చూడండి. మనమే ఫస్ట్ చూసి ఆనందపడతాం. మన పిల్లల పట్ల ఒక క్యారెక్టర్, అరే వీరి పిల్లలు ఎలా పెంచుతున్నారబ్బా, ఎంత మంచిగా పెంచుతున్నారని అంటారే తప్ప పిల్లలు చెడ్డగా పెంచుతున్నారని అనరండి. సో నమస్కరించడంలో మంచి పద్ధతే అనుకుంటున్నాను. మీరు కూడా నచ్చితే మీ పిల్లలకి నేర్పించండి. మీరు కూడా అలా నమస్కరించి మాట్లాడడం ప్రయత్నించండి. చాలా బాగుంటుందండి చూడ్డానికి కూడా. మన ఆంధ్ర, మన దేశం, మన తెలుగు ఇవన్నీ మనం నిలిపిన వాళ్ళు అవుతామండి. సో ట్రై చేసి చూడండి, బాగుంటుంది.